జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు గారు వచ్చింది సినిమా ఇండస్ట్రీ నుంచి. కాబట్టి ఆయన చేష్టలో ఆయన ప్రవర్తన అంతా కూడా ఆ సినిమా రేంజ్లోనే ఉంటుంది. ఆ యాక్టింగ్ అలానే కొనసాగుతుంది. రాజకీయ నాయకుడైనా ఇంకొకటైనా వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన అలానే ఉంటుంది. నిన్న నాగబాబు గారు విజయనగరం జిల్లా రామతీర్థం గిరి ప్రదర్శన రోడ్డు పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్ళాడు. వెళితే ఆ వీడియోస్ బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం స్టిల్స్, ఏం ఫోటోగ్రఫీ, బాబ్బా ఏం వీడియోస్. ఆయన రోడ్ని పరిశీలించడానికి వెళ్ళాడా లేకపోతే సినిమా షూటింగ్ చేయడానికి వెళ్ళాడా అన్న క్వశ్చన్ మార్క్ కూడా వస్తున్నాయి. సినిమా షూటింగ్ని తలపించేలా జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు గారి రోడ్డు పరిశీలన ఉంది అనేసి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ సినిమా వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనడానికి నిదర్శనం. రోడ్ని పరిశీలించడం ఏంటండి బాబు, అది కూడా వెనక ముందు కెమెరాలు, అబ్బో నా సామిరంగా ఆయన నడుచుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ పోతుంటే వెనక నుంచి వీడియోస్ తీస్తూ పోతున్నారు. ముందర ఒకడు వెనక ఒకడు, పక్కన ఈ పక్క ఆ పక్క కొండ మీద, అబ్బో ఇంకా నా సామిరంగా డ్రోన్స్, అబ్బా అసలు ఇంకా ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండదు అంత హైప్. ఒక ఎమ్మెల్సీ 6% ఓట్ చేరినటువంటి పార్టీ ఎమ్మెల్సీ, ఆయన హడావుడి చూస్తుంటే రోడ్డు పరిశీలన చేయడానికి వెళ్ళాడా, సినిమా షూటింగ్ చేయడానికి వెళ్ళాడా? ఇదే కదిలే, మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికైనా వెళ్తే అబ్బా నా సామిరంగా ఏం కెమెరాస్, ఏం వీడియోస్ బీభత్సంగా ఉంటాయి. ప్రజలకి ఏమైనా సరే మంచి చేయండి అయ్యా బాబు అంటే వీళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి లేకపోతే జగన్ తిట్టడానికి ఇవే ఎక్కువగా ఉంటాయి. మనకు అధికారం ఇచ్చినప్పుడు మన ప్రజలకు ఏం మంచి చేశామనేది ఒకసారి చెప్పుకోవాలి. కానీ ఇదిగో ఇలా షూటింగ్ చేసుకుంటూ ఆ వీడియోస్ చూడండి, మీరు కూడా చూసుకుంటారు కదా. ఒక పక్క నాగబాబు గారి స్టైల్స్ ఎలా ఉంది, ఇంకొక వైపు నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భోపాల్ ఏరియాలో, మంచి సిటీ భోపాల్లో పెద్ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టినారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది భోపాల్. అక్కడ రామ్ చరణ్ గారిది రీసెంట్ మూవీ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ని అక్కడ ఒక బాగానే గ్రాండ్గానే పెట్టారు. అక్కడ రామ్ చరణ్ గారి మాటలు చూసి ఆయన పెద్ద ట్రోలర్ లాగా తయారైపోయాడు. సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఆయన ట్రోల్సే. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినండి మీరు అందరూ కూడా. हमारे बिहार के लोग मेरे साथ हो आप। एक और गाना, हमारे मूवी थीम सॉन्ग, हम सबके फेवरेट सॉन्ग सर, सुन सकते हो? बिल्कुल। थैंक यू बिहार सर को बहुत सारा प्यार मिला था बिकॉज वहां बबुआ कर रहे थे, तो ऑफ कोर्स बिहार के साथ साथ मध्य प्रदेश और ऑफ कोर्स सॉरी हमारे मध्य प्रदेश और भोपाल के लोगों सर को। आई नो बैकस्टेज हम मिले थे बहुत सारे लोगों से। थैंक यू सो मच सर। విన్నారు కదా, రామ్ చరణ్ గారికి అదే బీహార్ లాగా అనిపించిందేమో. అది బీహార్ అంట సార్, అదే భోపాల్ సార్. పక్కనే ఉన్నటువంటి ఆ హీరోయిన్ జాన్వి ఆమె చెప్తుంది, సార్ ఇది బీహార్ కాదు భోపాల్ అంటుంది. తర్వాత ఆయన మాట్లాడి విన్న తర్వాత లాస్ట్ యాంకర్ గారు కూడా ఏం స్పందించారు చూశారు కదా, సార్కి అది బీహార్ లాగా అనిపిస్తూ ఉందంట, అది అని చెప్పేసి మాట్లాడాడు. కాబట్టి బీహార్ ఏదో భోపాల్ ఏదో మధ్యప్రదేశ్ ఏదో కూడా తెలియలేని పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇవన్నీ మినిమం బేసిక్స్. పరువు పోతుంది, మన పరువు దేశవ్యాప్తంగా పోతుంది. ఎందుకంటే అది ఇప్పుడు నేషనల్ మూవీ అది పెద్ద అనేది. పోయి అక్కడ వెళ్ళి మన పరువుని తీసేశారు. తర్వాత ఇంకొకటి చూడండి, పవన్ కళ్యాణ్ మన రామ్ చరణ్ గారు ఇంకొక మాట ఏదో అన్నాడు. క్రికెటర్ బుమ్రా ఉన్నాడు కదా, బుమ్రా ఇండియన్ క్రికెటర్, ఇండియన్ బౌలర్ బుమ్రా, ఆయన్ని ఫుట్బాల్ ప్లేయర్ చేసేశారు. అది కూడా ఒకసారి వినండి మీరు. चलो भाई ये बड़ा खास होने वाला है, सचिन तेंदुलकर, the long legendary run he had, right, MS Dhoni, the calm and cool, whoa, Rohit Sharma, he is everybody's man, everybody own him so much, Virat Kohli, the fire, and Jasprit Bumrah.
जसप्रीत बुमराह जी, आई एम योर बिगेस्ट फैन. आई लव फुटबॉल एंड आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो. लव यू सर. క్రికెటర్ బౌలర్ బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ చేశారు. ఎక్కడికి వెళ్తామందో మన దిమాగ్ మనకి అర్థం కావడం. పోయిపోయే మన రాష్ట్ర మన తెలుగు వాళ్ళ పరువుని మన టాలీవుడ్ని పక్క రాష్ట్రాల్లో తీసేస్తున్నారు, పరువు తీసేస్తున్నారు. అందుకే ఫస్ట్ సొసైటీ మీద ఫస్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, తర్వాత ఏదైనా సరే మాట్లాడాలి. మనకి సొసైటీ మీద నాలెడ్జ్ లేనప్పుడు సైలెంట్గా ఉండడం బెస్ట్, అతిగా పోకూడదు. మనకి ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పి సైలెంట్గా ఓడిపోవాలి. ఓవర్కి వెళ్ళామనుకో ఇదిగో ఈ విధంగా బొక్క బోర్లా పడతాం. తెలియని విషయాల్ని సైలెంట్గా ఓడిపోవాలి. ఆయన కన్ఫ్యూజ్లో చెప్పాడా, లేదా తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అది కాదు. కానీ చూడండి ఆయన చేసినటువంటి మాటలు రెండూ చూడండి, రెండూ కూడా పరువు పోయా. మళ్ళీ వీళ్ళు ఇంకా జనసేన పార్టీకి ప్రచారం చేసినప్పుడు పిఠాపురం సమరంగా ఏ విధంగా రచ్చ చేశారో మనం చూసాం కదా. వీళ్ళ వల్ల ప్రజలకి ఏం లాభం నాకైతే అర్థమే కాదు. హీరోల వల్ల ప్రజలకి వచ్చేటువంటి లాభం ఏంటి? ₹10 లాభం ఉందా, పావుల లాభం ఉందా? ఎందుకు ఈ హీరోల కోసం ఇలా తనుకొని చేస్తూ ఉంటారు మనకైతే అర్థం కాదు. ఏ రాజకీయ నాయకుడు నమ్ముకున్నా ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఏదైనా హెల్ప్ చేస్తారనేసి అనుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకుంటారు, ఎందుకంటే తెలిసిన మొహాలు కాబట్టి. ఈ హీరోలు ఎక్కడో ఉంటారు, ఇక కామన్ పీపుల్స్ ఎక్కడో ఉంటారు, వాళ్ళని కలవడానికి కూడా మళ్ళీ పెద్ద విఐపి. వాళ్ళు జస్ట్ సినిమా యాక్టర్లు అండి, యాక్ట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు అంతే. వాళ్ళు యాక్టర్ కంటే చూడాలి కానీ ఏందో మన ఇండియాలో ఇది పెద్ద రోగం. ఎనీహౌ రామ్ చరణ్ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ అయితే అవుతున్నాయి మామూలుగా. కాబట్టి ఏ విషయాన్ని సరే మనం మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలా, తెలియనప్పుడు సైలెంట్గా ఉండిపోవడం బెస్ట్.